హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి బిగ్ బాస్ హౌస్లో డే 36 కదా. ముందు సండే రోజు నైట్ ఏం జరిగిందంటే, బిగ్ బాస్ అందరినీ కూర్చోండి అని చెప్పారు. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నాగార్జున గారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి గోల్డెన్ స్టార్ వచ్చి సుమంత్కి పెడుతున్నారు. ఒక 2 minutes బిగ్ బాస్ అని చెప్పి పెట్టేశారు. అందరు కూర్చున్నారు. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చిన వాళ్ళందరికీ స్వాగతం బిగ్ బాస్ హౌస్లకి. ఇంకా మీరు ఎవరితో స్నేహం చేస్తారు, ఎవరితో వైరంగా ఉంటారు, ఏంటి దాని గురించి మీరే నిర్ణయించుకోవాలని చెప్తున్నారు. ఈరోజు నైటే భరణి గారిని పక్కకు పిలిచి రమ్య, ఆయేషా ఇంకా నిఖిల్, ఇమ్మాన్యుల్ కూడా కలిసి ఉన్నాడు. వాళ్ళతో పాటు మాట్లాడుతూ ఉన్నారు. మేమైతే శ్రీజా బెలూన్ కట్ చేసాం కదా, నువ్వంటే ఒకవేళ తనూజ, దివ్య అంటే నువ్వెవరిని సేవ్ చేసేవాళ్ళు అనేది అడుగుతున్నారు. ఆయిషా ఉండేసి తనూజనైతే సేవ్ చేస్తుండేవాడు అంటున్నాడు. నేనైతే అలా చేస్తుండేవాడిని అడుగుతున్నాను. అంటే మీకు తనూజ ముందు నుంచి ఉంది కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంది. దాని గురించి అయితే డిస్కషన్ జరుగుతూ ఉన్నది. గారు వచ్చేసి అవసరమైనప్పుడు ఎవరికి సపోర్ట్ అవసరం అవుతుందో వాళ్ళ వైపు అయితే నిలబడతారని చెప్తున్నారు. ఇంకా తర్వాత అందరు లోపలికి వెళ్ళిపోయారు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అనమాట. ఆ రోజు నైటే అందరూ కూడా హౌస్లోకి వెళ్ళిపోండి, మెయిన్ హౌస్లోకి. అవుట్ హౌస్ ఖాళీ చేయమని చెప్పారు. ఇంకా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఇంకా ఉన్న వాళ్ళందరూ మెయిన్ హౌస్లోకి వెళ్ళిపోమన్నారు. దివ్య పక్క పక్కన కూర్చోంటారు సోఫాలో. అందరూ ఇక్కడేనా అంటే ఇంకా అందరూ ఇక్కడే అని చెప్తుంది దివ్య. కానీ ఎక్కువ బెడ్స్ లేవు కదా అని చెప్తుంది. ఇంకా అప్పుడు కళ్యాణ్, తనుజ కూడా అదే అనుకుంటా ఉంటారు. బెడ్స్ ఎక్కువ లేవు కదా, ఎలా అంటే కళ్యాణ్ ఉండేసి 3 members షేర్ చేసుకోవాల్సి ఉంటుంది బెడ్ అని చెప్తా ఉన్నాడు. అందరు వచ్చేసి అవుట్ హౌస్ ఖాళీ చేసేసి సామాన్లన్నీ మెయిన్ హౌస్లోకి అయితే తీసుకొని వెళ్తున్నారు. ఇంకా అంతలోపే ఇంకా బిగ్ బాస్ టీం వాళ్ళు వచ్చేసి మూసేస్తున్నారు అవుట్ హౌస్ని కూడా. ఈ రోజు నైట్ దివ్య వచ్చేసి మాధురి గారితో చెప్తున్నారు, రేపు ఉదయం దోశ వేయండి, గోధుమ దోశ మీకు ఐడియా ఉంది కదా, గోధుమ దోశ ఇంకా బీన్స్ కర్రీ చేసేయండి. ఆఫ్టర్నూన్కి వచ్చేసి చపాతీ ఇంకా పప్పు చేయండి అని చెప్తున్నారు. మీకు ఏదైనా అవసరం అంటే రేషన్ మేనేజర్ గారు అని అడగండి, మీకు అన్ని అందిస్తారని చెప్తున్నారు. ఇంకా మాధురి గారు కూడా ఓకే అని చెప్పారు. తర్వాత ఇంకా దివ్య, భరణి గారు, రాము రాథోడ్ ఒక చోట కూర్చొని అయితే ఉన్నారు. గారు వచ్చేసి ఏం దివ్య అలా ఉన్నావు, ఏం జరిగిందని అడుగుతున్నారు. ఏం లేదు, ఎవరు వచ్చినా కూడా వాళ్ళు నువ్వు ఒకరితోనే పేరప్పై ఉన్నావు, నువ్వు అంతా ఫేక్ అని చెప్తున్నారు అని చెప్పేసి అయితే కొంచెం బాధపడతా ఉన్నట్టుంది అక్కడ కూర్చొని. వీళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటే ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ లగేజ్ అయితే సర్దుకుంటున్నారు. ఆ భరణి గారు వచ్చేసి నిఖిల్ గారిని అడిగారంట, ఒక విషయం చెప్పు నిఖిల్, నేను ఎందుకు అందరినీ బాండ్స్ అని నా గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చాలా బాండ్స్ ఉన్నాయి కదా, నాదే ఎందుకు వస్తుందంటే వాళ్ళ బాండ్స్ వల్ల ఏం ఎఫెక్ట్ కావడం లేదు, మీ బాండ్స్ వల్ల మాత్రం కొంచెం మీదే ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. తర్వాత దివ్య వచ్చి బయట నువ్వు చూసి వచ్చి భరణి గారితో ఉంటే సేఫ్ అన్నట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి ఏడుస్తూ ఉంది. రామురాతోడు వచ్చేసి నువ్వు ఇంకా చిన్నపిల్లవే దివ్య, ఇలా ఏడవడం ఎందుకు అని చెప్తున్నాడు. వచ్చేసి నేను ఒక బ్రదర్ లాగే నేను ట్రీట్ చేస్తున్నాను, అది అందరికీ నచ్చడం లేదు అని చెప్పేసి అయితే అమ్మాయి ఏడుస్తూనే ఉంది. మండే రోజు అయితే సాంగ్ స్టార్ట్ అయిపోయింది. అందరు లేచి డ్యాన్స్లు అయితే వేశారు. ఇంకా అందరు రెడీ అవుతున్నారు మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి. తర్వాత ఇమ్మాన్యుల్ లోపలికి వెళ్తారు కదా, ఇంకా రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆయేషా అండ్ ఇంకా తనుజ అయితే కూర్చోంటారు బెడ్ మీద, వేరు బెడ్ మీద. ఆయేషా వచ్చేసి రెడీ అవుతూ ఉంటుంది. ఆయేషాని చూసి నువ్వు న్యాచురల్ బ్యూటీ, నువ్వు అందంగా ఉంటావు, మేకప్ లేకపోయినా అందంగా ఉంటావు అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నాడు. పక్కన తనుజ వచ్చేసి సైలెంట్గా వింటా ఉంది. ఇంకా తనుజ కూడా మేకప్ లేకపోయినా బాగుంటుందిలే అని చెప్పేసి ఆయేషా అంటుంది. బాగుంటుంది అని అయితే కొంచెం దీర్ఘం తీసి అయితే మాట్లాడాడు. తర్వాత కొంచెం చెప్పు అయితే వాళ్ళకి కామెడీ జరిగిందనమాట. దీనిలో వచ్చేసి రాము రాథోడ్ గారు గౌరవ్ గుప్తాతో తెలుగు అయితే నేర్పిస్తూ ఉన్నాడు, కొంచెం ఎలా మాట్లాడాలి ఏంటి అనేసి అయితే. ఇమ్మాన్యులు ఇంకా సంజన గారిది బ్లౌజ్ అయితే అరేంజ్ చేస్తూ ఉన్నాడు ఇమ్మాన్యులు. అప్పుడు తనూజ వచ్చేసి అక్కడ జరిగిన కాన్వర్జేషన్ అదే చెప్తున్నారు. బాగుంటుంది తనూజ అని క్వశ్చన్ మార్క్ అని అయితే మాట్లాడుతూ ఉంది. ఇంకా రెడీ అయిపోయి అయితే ఇమ్మాన్యుల్ బయట అయితే కూర్చోన్నాడు. అంతలోపు తనూజ కాదు రీతు గారు వచ్చేసి బట్టలు అయితే వాష్ చేసుకుంటా ఉన్నారు. అక్కడ వచ్చేసి కామెడీ చేస్తూ ఉన్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత మీ నిజ స్వరూపాలు అయితే బయటపడ్డాయి, బట్టలు ఉత్తుకుంటున్నారు కదా, వైల్డ్ కార్డ్ చూడండి ఎంత బాగున్నారని అయితే మాట్లాడుతూ ఉన్నాడు ఇమ్మాన్యులు. వీళ్ళు వచ్చేసి నవ్వుతూ నేను కోరుకున్నది ఇదే బిగ్ బాస్ అని చెప్తున్నాడు. ఒక రీతు బట్టలు అయితే వాష్ చేస్తూ ఉంటే, బట్టలు వేస్తే కానీ మనం కాస్ట్లీ కాదా అని మాట్లాడుతూ ఉన్నాడు. అంతలోపు అయితే కొంచెం నవ్వుతూనే, సీరియస్గా ఏమనలేదు రీతు కూడా, పోరా అని అంటుంది లోపలికి. రెడీ అయిపోయి బయటకు వచ్చేసింది. రాము రాథోడ్ గారు ఇంకా ఆయేషా గారు అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఇమ్మాన్యుల్ పక్కన కూర్చొని అన్నా చెల్లెలు డ్యాన్స్ వేయకూడతారా రే అని చెప్తున్నాడు. లోపు రమ్య కూడా రెడీ అయ్యి వచ్చేసింది శారీ కట్టుకొని. రమ్య వస్తూ ఉంటే ఇమ్మాన్యులు ఇంకా నిఖిల్ అక్కడే ఆయేషా గారు కూర్చో ఉన్నారు. సాంగ్ పాడుతున్నాడు అమ్మాయి వస్తూ ఉంటే. నువ్వు అందరికీ సాంగ్ పాడతావా అని చెప్పేసి అయితే అంటా ఉంది రమ్య. కానీ అందరికీ పాడడం వేరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట డెడికేట్ చేయడం వేరు కదా అని చెప్తున్నాడు. తర్వాత పక్కనే కూర్చోండి కదా ఆయేషా, ఏముందిలే
రమ్య ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ డెడికేట్ చేస్తున్నారు. కనీసం మనకు సాంగ్ పాడేదానికి ఒక వ్యక్తి అయినా ఉన్నాడు కదా అని అయితే చెప్తా ఉంది అక్కడ కూర్చొని. తర్వాత వచ్చేసి ఇమ్మాన్యుల్ ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పేసి వాళ్ళని చూపిస్తే అంటూ ఉన్నారు. రమ్య ఉండేసి ఇది వరకు ఉన్న వాళ్ళు అంటే ఇది వరకు ఉన్న వాళ్ళు చూడు వెనకాల ఎలా ఉన్నారు అని చూపిస్తున్నారు. రితు వచ్చేసి బట్టలు వాష్ చేసుకుంటా ఉంటే వాళ్ళైతే కన్వర్జేషన్ జరుగుతూ ఉంది. కళ్యాణ్ ఇంకా పవన్ దివ్య కూర్చొని ఉన్నారు. ఇంకా మాధురి గారు అయితే వంట చేస్తున్నారు కదా, ఆమె స్నానం చేసి వచ్చేంత వరకు అయితే వంట చేయదంట. ఇలా అయితే మనకు రోజు లేట్ అయిపోతుంది, ఇలా కాదు చెప్పాలని అయితే అనుకుంటా ఉన్నారు. తర్వాత అందరు కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర మాధురి గారిని పిలిచారు. రండి మేడం అంటే వచ్చింది. చెప్పండి అనింది. లేదు మేడం ముందు కూర్చోండి అన్నారు. కూర్చోకుంటే ఏం చెప్పరా అన్నట్టు కొంచెం గట్టిగా మాట్లాడింది. చెప్పరా ఏంటి మేడం మీరు కూర్చోండి చెప్తాము అంటే ఆమె వినలేదనమాట. అలానే ఉన్నారు. ఇలా లేట్ అయితే మాకు రోజు కుదరదు, కొంచెం ఎర్లీగా అయిపోవాలి, ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం లేట్ అయినా ఓకే, ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే మాకు తొందరగా అయిపోవాలని అయితే చెప్తున్నారు. మీరే లేట్ చేశారు, నేను స్నానం చేసి తొందరగానే వచ్చాను, సాంగ్ అయిపోయిన పాటు 15 minutesకి వచ్చేసానని చెప్పింది. నేను వచ్చానప్పటికి మీరు రాలేదు అని చెప్పి దివ్య అంటుంది. అయితే వాష్రూమ్స్లో ఎక్కువ మంది ఉన్నారు, నేను ఏం చేయాలని అయితే చెప్తా ఉంది. అంటే ముందు నేను వచ్చానని చెప్పింది, తర్వాత వాష్రూమ్లో లేట్ అయిందని చెప్పింది. ఒక మాట మీద నిలవలేదు మాధురి గారు వచ్చేసి. అక్కడైతే చిన్నగా గొడవ జరిగింది. కొంచెం గొడవ అంటే కొద్దిగా గట్టిగా అరుచుకున్నారు. అనేసి మీరు ఇలా మాట్లాడితే నేను కూడా వేరేలా మాట్లాడాల్సి వస్తుందని చెప్పాడు. వేరేలా ఎలా మాట్లాడుతావు, మాట్లాడు అనింది. అంతటితో అక్కడికి ఆగిపోయి అమ్మాయి వెళ్ళిపోయింది మాధురి. అక్కడ వంట చేసే దగ్గరికి అయితే వెళ్ళేసి తనుజతో చెప్తాను, వేరేగా మాట్లాడతాడంట కళ్యాణ్, ఎలా మాట్లాడతాడు ఏంటని అయితే చెప్తా అనింది. తనుజ ఉండేసి వదిలేయకుండా కళ్యాణ్ పిలిచింది. కళ్యాణ్ ఏదో వేరేలా మాట్లాడుతా అన్నావంట ఏంటి అంటే, నేను కూర్చోండి మేడం అంటే, అమ్మ నేను కూర్చోను, ఏం కూర్చోకుంటే చెప్పరా అనేసింది. అందుకని చెప్పి మీరు ఇలా మాట్లాడితే నేను కూడా వేరేలా మాట్లాడాల్సి వస్తుంది. వేరేలా ఏం మాట్లాడతాను, నువ్వు మాట్లాడు, ఏం మాట్లాడాలనుకుంటావు మాట్లాడని అయితే మాధురి గారు అయితే కొంచెం రేజ్ అయిపోయారు. హౌస్ మేట్స్ అందరూ అయితే దగ్గరికి వచ్చేసారు. ఇంకా బర్నీ గడు కూడా వచ్చేసి వదిలే కళ్యాణ్ ఫస్ట్ రోజే కదా అర్థం చేసుకుంటారులే అని చెప్తున్నారు. ఇంకా ఆమె వదలలేదనమాట. వేరేలా నువ్వు ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు మాట్లాడు అది ఇదని అయితే మాట్లాడారు. మీరు ఇలా మాట్లాడితే నేను కూడా ఇలానే మాట్లాడాల్సి వస్తుంది, కొంచెం తగ్గించుకొని మాట్లాడండి వాయిస్ అంటే, నా వాయిస్ ఇంతేను అనింది. అయితే నా వాయిస్ కూడా వేరేలా ఉంటుందని అయితే కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. అన్యులు సంజన ఇంకా రమ్య గారు బయట అయితే ఉన్నారు. బయట కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. సంజన గారు ఏంటి ఏడుస్తున్నారు అనేది చెప్తా ఉన్నింది రమ్య. నేను బయట చూసినప్పుడు అదే మేము ఎలా ఆడుతున్నాము ఏంటి అని అడిగినట్టున్నారు వాళ్ళు. మీరు ఏడ్చారు కదా ఇంతమంది బాయ్స్ ముందు నేను ఎలా ఆడాలి ఏంటి అనేసి ఏడ్చారు. అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది, అలా ఏడవడం ఎందుకు అని చెప్తారు. తర్వాత ఇమ్మాన్యుల్ ఉండేసి నా గేమ్ ఎలా అనిపించింది అంటే, మీరు లవ్ స్టోరీ చెప్పారు కదా అదైతే చాలా క్యూట్ ఉన్నింది అని చెప్తున్నారు. తర్వాత లోపల కాన్వర్జేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. గట్టిగానే మాట్లాడుకున్నారు. కళ్యాణ్ ఇంకా మాధురి గారు వచ్చేసి, నువ్వేం నాకు బాస్ కాదు, నువ్వు కూర్చోమంటే కూర్చోడానికి లేమంటే లేయడానికి కెప్టెనే, మీరు ఇలా చెప్పొద్దండి, ఇలా ఎందుకు వాయిస్ రేస్ చేసి మాట్లాడుతున్నారని చెప్పేసి కొంచెం గట్టిగానే మాట్లాడుకున్నారు. దివ్య గారు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఇలా వాయిస్ రేస్ చేయకండి అంటే, మీరు రేషన్ పెట్టి వెళ్ళిపోవాలి కదా, నేను చేస్తానో చేయను అని చెప్తున్నారు. ఇక్కడ షెఫ్ లేని రేషన్ ఎలా పెట్టి వెళ్తామో, మీరు వచ్చినప్పుడు ఏం కావాలి ఏంటని అడిగినప్పుడు మేము ఇస్తాము, ఇలా కాదు అని అయితే చెప్తున్నారు. నిఖిల్ వచ్చేసి కళ్యాణ్ అయితే పక్కకి తీసుకెళ్లాడు. ఇంకా పద వెళ్దాం పక్కకి, ఇంకా వద్దు గొడవ అనేసి. భరణి గారు కూడా ఆపుతున్నారు, ఇంకా వద్దు వదిలేసేయండి, ఇంకా ఈరోజు కదా ఫస్ట్ డే అన్నట్టయితే మాట్లాడారు. ఇంకా తర్వాత దివ్య లోపలికి వెళ్ళిపోయి కొంచెం బాధపడతా ఉంది. లోపలికి వెళ్ళిపోయింది. భరణి గారు కూడా లోపలికి వెళ్ళిపోయి, ఏం దివ్య ఏడుస్తున్నావా అంటే, ఇలాంటి వాటికి నేను ఏడుస్తానా, ఇలాంటి వాటికి ఏడవడం కూడా అనవసరము, ఏదో కొంచెం బాధపడుతున్నానంటే, ఏం బాధపడుతున్నావు ఏంటి నాతో చెప్పవా అంటే, రాత్రి అంతా జరిగింది కదా, నువ్వు నా దగ్గరికి రాలేదు మాట్లాడలేదు ఏమి అని అడుగుతా ఉంది. దాని గురించి అయితే టాక్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. లోపల వీళ్ళు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. బయట వచ్చేసి మాధురి గారు అయితే టిష్యూ తీసుకొని కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తున్నారు. ఇంకా పక్కకి వెళ్ళి కళ్యాణ్ కూడా ఆమె ఏమైనా తప్పుగా మాట్లాడింటే సారీ అని చెప్పారు. అవును నువ్వు మాట్లాడావు అంటే, అయితే సారీ అండి అని చెప్పారు. ఇంకా లోపలికి వచ్చేసాడు కళ్యాణ్. వచ్చిన తర్వాత అయితే భరణి గారు చెప్తున్నారు, నువ్వు స్నానం చేసి నాకు చేస్తావో, స్నానానికి ముందు చేస్తావో, మాకు టైంకి అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోవాలని చెప్పేసి కళ్యాణ్ అని చెప్తున్నారు. నేనైతే ఫుడ్ మేనేజర్కి చెప్పాను, ఇంక ఫుడ్ మేనేజరే చూసుకోవాలి అంతా అంటే, దివ్యాకి చెప్పాడంటే ఇంక దివ్యానే చూసుకోవాలి అంతా అని అయితే చెప్తా ఉన్నాడు. అంతా అయిపోయిన తర్వాత అందరు తినేశారు. తర్వాత పక్కకు వెళ్ళేసి ఇంకా రమ్య గారు ఇంకా దువ్వాడ మాధురి గారు అయితే కూర్చొని తింటా ఉన్నారు. వాళ్ళిద్దరు కన్వర్జేషన్ అంటే కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. కళ్యాణ్ ఎందుకు ఆడపిల్లల మీద అలా ఉంటాడు అనేది దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. వెళ్ళిపోయినప్పటి నుంచి కళ్యాణ్ కొంచెం ఇదిగా ఉన్నాడు, మన మీద అయితే కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు నన్ను రమ్య చెప్తా ఉంది. చూడకంటే ఇబ్బంది లేదు అన్నట్టయితే మాధురి గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు. తనుజ మీద చేయి వేసి అలా అదే తగులుతా అలా ఉన్నాడు. నాకైతే చూస్తా అంటే చాలా ఇరిటేషన్గా అనిపించింది. అదే నా దగ్గరగా అలా చేసింటే నేను చేయి పెట్టి లాగి పెట్టి కింద పెట్టి తొక్కేదాన్ని నేనైతే అలా చెప్తా ఉంది. వాళ్ళ కాన్వర్జేషన్ అలా జరిగింది. తర్వాత బయట అయితే కూర్చోన్నారు అందరూ. ఇంకా రమ్య, మాధురి గారు, రీతు, పవన్, తనుజ, వీళ్ళు సంజన, అనంచి ఇమానీలు వీళ్ళందరూ గ్రూప్గా కూర్చోన్నారు. దివ్య వచ్చేసి
మాధురి గారు నేను పప్పుకు అక్కడ పెట్టేశాను, ఒక 2 కప్స్ దాల్ పెట్టేశాను, చపాతీలోకి ఇంకా నైట్ కూడా మనకు పప్పే ఉండాలని చెప్తున్నారు. ఇంతమందికి ఒక 2 కప్పులు పప్పు ఏం సరిపోతుంది, అయితే 2 బకెట్లు నీళ్ళు వేస్తానులేండి అనింది. ఇంకా లోపలికి వెళ్ళిపోయింది దివ్య. మీరు ఎంత వేసుకుంటారో ఏమో, అందరికీ నచ్చేలాగైతే చేయండి అని చెప్పేసి ఇంకా అమ్మాయి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్తా ఉంది. ఒక 2 కప్పులు కందిబేళ్ళకి వచ్చేసి మనకు 2 పూట్లకి 16 మందికి పప్పు సరిపోతుందా, ఇంకా బకెట్ నీళ్ళు వేయాల్సిందే కదా అని చెప్తా ఉంది. ఇంకా అక్కడ కూర్చొని వెళ్తే నవ్వుతా ఉన్నారు. లోపల కొంతమంది టిఫిన్ తింటా ఉన్నారు. దివ్య వాళ్ళ దగ్గరికి అయితే కూర్చొనింది తింటా. ఇంకా కళ్యాణ్, భరణి గారు, నిఖిల్ ఇంకా కూర్చోన్నారు కొంతమంది. వాళ్ళతో చెప్తా ఉంది, ఎటకారంగా మాట్లాడుతూ ఉంది. పప్పు 2 పూట్లకి రావాలంటే 2 బకెట్లు నీళ్ళు అయితే వేస్తాను అన్నట్టు మాట్లాడుతూ ఉంది అని చెప్పింది. ఇంకా భరణి గారితో చెప్పి నవ్వుతా ఉన్నారు. 2 బకెట్లు నీళ్ళు వేస్తుందంట పప్పు అందరికి రావాలంటే అని చెప్పేసి. తర్వాత రేషన్ అయితే వచ్చింది. ఇంకా బజార్ మోగింది, రేషన్ వచ్చింది కాబట్టి లోపలికి అయితే అందరూ వెళ్ళిపోయారు. తనుజ బయట కూర్చొని తింటా ఉంది. గౌరవ్ గుప్తా వచ్చేసి ఏమడగాలి, నాకు కావాల్సిన ఐటమ్స్ అంటే నాకు గుడ్లు, నా ఆపిల్ పండ్లు నాకు ఇవ్వండి అని అడుగు అని చెప్తాను. తను కూడా నాకు గుడ్లు, నా ఆపిల్ పండ్లు నాకు ఇవ్వండి అని అడుగుతాను అని చెప్పైతే లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా అన్ని సామాన్లు బయటకి తీసుకొని వచ్చి సర్దుకుంటూ ఉన్నారు. కిచెన్లో అయితే వచ్చేసి నాకు కిచెన్ డిపార్ట్మెంట్ వద్దు అనుకుంటే నాకు అదే వచ్చింది. దేవుడా, ఎవరి నా వల్ల ఇబ్బంది పడకుండా, నేను ఎవరి వల్ల ఇబ్బంది పడకుండా, నేను ఏడవకుండా చూడు స్వామి అని అయితే కోరుకుంటా ఉంది బయట కూర్చొని. ఇంక వాళ్ళందరూ గ్రోసరీస్ అయితే సర్దుకుంటా ఉన్నారు. కార్డ్ ఎంట్రీస్ వాళ్ళకైతే వాటర్ బాటిల్స్ అయితే వచ్చాయి. ఆయిషాకి బ్లాక్ తీసుకునింది, ఇంకా గౌరవ్ గుప్తా రెడ్ తీసుకున్నాడు. నాకు రెడ్ వద్దు, నాకు బ్లాక్ కావాలి ఆయిషా అని అడుగుతున్నాను. నాకు బ్లాక్ నా ఫేవరెట్, నేను ఇవ్వను అని ఆయిషా అంతా పరిగెడుతూ ఉంది. ఇంకా ఆయిషా వెనకాల వచ్చేసి ఇంకా గౌరవ్ కూడా వెళ్తున్నాడు, నాకు బ్లాక్ అని. ఆయిషా తీసుకొని వెళ్ళి బర్నీ గారికి అయితే ఇచ్చేసింది. ఇంకా నాకు కావాలి బ్లాక్ అని చెప్పేసి అయితే కొంతసేపు వాళ్ళు అలా ఆడుకున్నారు. ఉండి గౌరవ్ గుప్తా గారిని, నువ్వు తెలుగులో మాట్లాడు, అప్పుడు నీకు బాటిల్ ఇచ్చేస్తానంటే అసలు తనకు తెలుగు వస్తేనే కదా మాట్లాడడానికి, మాట్లాడలేదనమాట. ఇంకా బాటిల్ తీసుకుని వెళ్ళిపోయి ఇంకా గౌరవ్ గుప్తా లగేజ్ ఉంటుంది కదా బాక్స్, ఆ బాక్స్లోనే దాచిపెట్టేసింది. ఇంకా అందరైతే ఎవరి ఎగ్స్ వాళ్ళు, ఫ్రూట్స్ వాళ్ళు తీసుకున్నారు. ఇంకా సంజన తర్వాత ఇమాన్యుల్ ఎగ్స్ తీసుకొని ఇవి నావి, ఇవి సంజన గారివి అని చెప్తున్నాడు ఇమాన్యుల్ కెమెరాకి. బిగ్ బాస్, ఇవి మా ఎగ్స్ ఎవరన్నా దొంగతనం చేస్తారేమో అని చెప్పి ఈ కలర్ నాది అని అయితే చెప్తా ఉన్నాడు. పక్క వచ్చేసి నిఖిల్, మాధురి గారు ఇంకా రమ్య గారు కూర్చొని మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చాం కదా, మనము ఒక గ్రూప్గా ఉందాము, మనకి ఏది వచ్చినా మనమే సాల్వ్ చేసుకునేలాగైతే ఉందాము, కొత్తగా వచ్చాం కాబట్టి అని అయితే మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళు కూడా అవును మనం ఒక గ్రూప్లా ఉండాలి, ఏది వచ్చినా కానీ ఏ గేమ్ ఆడాలన్నా కానీ అని అయితే మాట్లాడుకుంటా ఉన్నారు. తర్వాత ఇంకా నామినేషన్స్కి అయితే బిగ్ బాస్ అందరిని బయటికి రమ్మన్నారు. బయటికి వెళ్ళేసి ముందున్న వాళ్ళందరూ ఒక పక్క, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు ఒక పక్క అయితే కూర్చున్నారు. నామినేషన్ ఎలా అంటే ఒక బాల్ అయితే వస్తుంది, ఆ బాల్ ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్న వాళ్ళు పట్టుకుంటారో ఆ బాల్ తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చున్న ముందు ఉన్నారు కదా వాళ్ళకి ఇచ్చేసేయండి. వాళ్ళు ఎవరినైతే ఇద్దరిని నామినేట్ చేస్తారు, ఆ నామినేట్ చేసిన వాళ్ళల్లో మీకు ఎవరినైతే సేవ్ చేయాలనిపిస్తుందో, బాల్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే, మీకు ఎవరైతే సేవ్ చేయాలనిపిస్తుందో వాళ్ళని ఒకరిని సేవ్ చేయొచ్చు అని చెప్పారు. తర్వాత అయితే నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. బాల్ పడింది. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్న వాళ్ళందరూ వచ్చేసి బాల్ని తీసుకునేదానికి అయితే ప్రయత్నం చేశారు. నిఖిల్కి అయితే దక్కింది. నిఖిల్ తీసుకొని వెళ్ళి తనుజ గారికి అయితే ఇచ్చారు. తనుజ గారు నాకే ఇస్తున్నారా ఫస్ట్ అన్నట్టు కొంచెం సేపు అయితే నాకేనా అన్నట్టు వచ్చేసింది. తీసుకొని బాలు రాము రాథోడ్ గారిని ఇంకా సుమన్ గారిని అయితే ఎంచుకునింది, వీళ్ళే నా నామినేషన్ ఈ వీక్ అని చెప్పేసి. రాము రాథోడ్ వచ్చేసి ఎందుకు అని అడిగితే, నీకు పవర్ వచ్చింది కదా నెక్స్ట్, అది లాస్ట్ వీక్ కెప్టెన్గా, నువ్వు అప్పుడు నీ డెసిషన్స్ నువ్వు తీసుకోకుండా భరణి గారిని అడగడము, వాళ్ళని చెప్పిందే చేయడము, సంజన గారు నా హెల్త్ బాగలేదు తర్వాత నేను బయటకు వెళ్తాను అన్నప్పుడు కూడా మీరు లేదు ఇప్పుడే వెళ్ళాలి అని చెప్పారు. భరణి గారి దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేసి, భరణి గారికి హెల్త్ బాగలేదంటే మీరు అక్కడే అందరు హ్యాండ్ రేస్ చేసినప్పుడు అక్కడే ఉండండి అని చెప్పారు కదా, సేమ్ సంజన గారికి కూడా అలానే మీరు హ్యాండ్ రేస్ చేయండి అని చెప్పి మేమందరం రేస్ చేస్తుంటే ఆమె కూడా అక్కడే ఉండేది కదా, ఇబ్బంది పడింది కదా, అందుకు నువ్వు భరణి గారి సలహా తీసుకోవడం అవసరమా, కెప్టెన్గా ఉన్నప్పుడు నీది నువ్వే చూసుకోవాలి, పక్కన వాళ్ళని అడగకూడదు అని అయితే చెప్పారు. దాని తర్వాత సుమన్ శెట్టి గారు ఎందుకు అంటే, మీరు ఎంత చెప్పినా ఏం చేసినా మీరు సపరేట్గానే ఉంటున్నారు, ఇంతసేపు మేము దగ్గరికి వస్తేనే మాట్లాడుతున్నారు, మీరు దగ్గరికి రావడం లేదు, మాతో కలవడం లేదంటే నేను మీతో మాట్లాడడం లేదా, నేను అందరితో కలవడం లేదా అని అయితే మాట్లాడుతూ ఉన్నారు. నేను అవును మీరు కలవడం లేదు, మేము మీ దగ్గరికి వచ్చి మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అని చెప్పారు. అలా వాళ్ళు కొంచెం సేపు అయితే అదే గొడవ కాదు మాట్లాడుకున్నారు. ఇంకా నిఖిల్ వచ్చేసి ఒకరిని సేవ్ చేయాలి కదా, బిగ్ బాస్ నిఖిల్ నువ్వు ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నావు వీళ్ళిద్దరిలో అంటే, నేను వచ్చేసి రామురాతుడు గారిని సేవ్ చేస్తున్నాను అని చెప్పారు. ఎందుకు అంటే రామురాతుడు గారు ఆడుతున్నారు బాగా, అందరితో కలిసిపోతున్నారు, నేను వచ్చి 2 days అయింది కానీ సుమన్ శెట్టి గారితో చెప్పాను మీరు అందరితో కలవండి కొంచెం బాగుండండి అనేసి, 2 days అయినా కానీ ఆయన ఎవరితో కలవడం కానీ నాతో కూడా ఈవెన్ కలవలేదు, సరిగ్గా మాట్లాడలేదు, సో డల్గా ఉన్నారు, అందుకని అయితే నేను ఈ వీక్ నామినేట్ చేస్తున్నానని చెప్పారు.
ఇంకా రాము రాత్రుడు గారు సేవ్ అయిపోయారు. ఇంకా సుమన్ వచ్చేసి ఎలిమినేషన్లో అయితే ఉన్నారు. తర్వాత అలా జరిగిన తర్వాత నెక్స్ట్ బాల్ అయితే వస్తుంది, బజర్ మోగుతుంది అని అయితే అనౌన్స్మెంట్ వచ్చింది. ఇంకా బాల్ అయితే కింద పడింది. రమ్య అయితే తీసుకునింది బాల్ రమ్య దగ్గర నుంచి తీసుకోవడానికి మాధురి గారు అయేష గారు అయితే ట్రై చేశారు, కానీ తీసుకోలేకపోయారు. బజర్ మోగేస్తుంది. అంతలోపు అయితే ఇంక లేచేసి ఆ బాల్ని తీసుకొని వెళ్ళేసి రాము రాథోడ్ గారికి అయితే ఇచ్చేశారు. ఇంకా రాము రాథోడ్ గారు వచ్చేసి పక్కనైతే నిలబడి ఇద్దరు పేర్లు అయితే చెప్పారు. ఒకటి రీతు గారు, ఇంకొకటి పవన్ గారిని అయితే లేపారు. వాళ్ళు వచ్చేసి ఎందుకు అంటే మొన్న గేమ్ ఆడారు కదా మీరు, టాస్క్ కెప్టెన్సీ టాస్క్ గేమ్, ఒకటి బెలూన్స్ వేసేది, దాంట్లో మీరు ఫౌల్ గేమ్ ఆడారు, బిగ్ బాస్ చెప్పినట్టు కాకుండా ఆడారంటే రీతు వండుకొని మీరు అప్పుడే చెప్పాలి, ఇప్పుడు చెప్పడం ఏంటి, అప్పుడు చెప్పింటే మేము ఆడేవాళ్ళం కాదు కదా, మా దగ్గర ఇంకా 2 బెలూన్స్ ఉన్నాయి, మీరు అప్పుడు సైలెంట్గా ఉండడం దేనికి, ఇప్పుడు చెప్పడం దేనికైతే అన్నారు. అప్పుడు నేను చెప్పాను కానీ మీరు వినలేదు, అంటే మీరు అప్పుడు కరెక్ట్గా చెప్పలేదు, మీరు సంచాలక్ కదా అంటే, అవును నేను సంచాలకునే, నేను ఒక్కడిని కాదు ఇద్దరు ఉన్నాము అంటే, మేము చెప్పాము మీరు చెప్పినట్టు ఆడలేదు, ఇంకా బిగ్ బాస్ అడిగితే బిగ్ బాస్ ఎలాంటి డెసిషన్ చెప్పలేదు కాబట్టి ఇంకా మీరు నచ్చినట్టు ఆడండి, మీకు ఎలా అయితే అనుకూలంగా ఉంటుందని చెప్పాము. దాన్ని ఫౌల్ గేమ్ అయిపోయింది కదా లాస్ట్కి, మీరు ఆడలేదు సక్రమంగా, అందుకని మిమ్మల్ని అయితే నేను ఈ నామినేషన్లో ఉంచుతున్నానని అయితే చెప్పారు. అప్పుడే పవన్ కూడా నువ్వు అప్పుడు చెప్పాలి, ఇప్పుడు చెప్పడం ఏంటి, అప్పుడే మీరు కన్నా ఇది ఫౌల్, మీరు ఆడేది గేమ్ అంటే అప్పుడే మేము మార్చుకునే వాళ్ళం కదా మా గేమ్ని, బెలూన్స్ ఇంకా 2 ఉన్నప్పటికి కూడా మీరు అలా చెప్పకుండా పోవడం మీ తప్పు కదా అని అయితే మాట్లాడుతున్నారు. మేము చెప్పాము మీరందరూ అలానే ఆడారు, మీ వల్ల అందరూ కూడా అలానే ఆడాల్సి వచ్చింది, సో గేమ్ దానివల్ల డిస్టర్బ్ అయిపోయింది అని అయితే చెప్తా ఉన్నారు. అది మనకు బెలూన్ ఊదమని చెప్పారు, మీరు సైడ్ పెట్టుకోవడం ఏంటి అంటే, ఒకవేళ ఊదేటప్పుడు సైడ్కి వెళ్ళిపోతే ఏం చేసి ఉండేవాళ్ళంటే దాన్ని బట్టి అడిగి ఉండేవాళ్ళం, మీరు డైరెక్ట్ పెట్టడమే సైడ్కి పెట్టారు కదా అని అయితే చెప్తా ఉన్నారు. పవన్ అయితే అసలు ఒప్పుకోలేదనమాట ఆ నామినేషన్స్ని, కానీ ఇంకా నామినేషన్ చేసిన తర్వాత ఒప్పుకొని నిలబడాల్సిందే కదా. ఇంకా రమ్య వచ్చేసి ఎవరిని సేవ్ చేస్తాం అన్నప్పుడు రమ్య రితు బాగా ఆడుతుంది అని తెలివి కూడా ఉపయోగిస్తుంది అని చెప్పేసి రితుని సేవ్ చేసింది. పవన్ వచ్చేసి పవన్ని నామినేషన్లో అయితే ఉంచుతున్నారు. ఎందుకు అని అడిగినప్పుడు మీరు గేమ్స్ ఆడుతున్నారు, మీకు బాడీ ఉంది, కానీ మీరు బ్రెయిన్ అయితే యూజ్ చేయడం లేదని చెప్పారు. ఎక్కడ యూజ్ చేయలేదంటే మీరు ప్రతి దాంట్లో యూజ్ చేయాలంటే మీకు చెప్పేదానికి పాయింట్స్ ఏం లేనప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే, నాకు చాలా పాయింట్స్ ఉన్నాయి అన్నీ చెప్పడం నాకు అవసరం లేదు, మీకు బ్రెయిన్ యూజ్ చేయడం లేదు అని చెప్పేసి పక్కకు వెళ్ళింది. తర్వాత అందరితో అయితే గేమ్ అయిపోయింది, నామినేషన్ నెక్స్ట్ అయితే జరుగుతుంది. కానీ దీనికన్నా ముందు ఏం జరిగిందంటే పక్కకు పిలిచి మాధురి గారు ఎవరిని తనుజ గారిని ఇద్దరిని నువ్వు నామినేషన్ చేసింది కదా, ఇంకా సుమన్ శెట్టి గారిని తర్వాత రాము రాథోడ్ గారిని, అప్పుడు వచ్చేసి అది జరిగిపోయిన తర్వాత పక్కకు పిలిచి మాధురి గారు నువ్వు ఎందుకు ఇన్నోసెంట్ పీపుల్ని నామినేషన్ చేసావు, ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళని నామినేట్ చేయాలి, మనము స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని పంపిస్తేనే కదా బయటికి మనం ఆడగలిగేది, వీక్గా ఉన్న వాళ్ళని చేయకూడదు అని అయితే చెప్తున్నారు. ఆమె వచ్చేసి తనుజ గారు కొన్ని పాయింట్స్ చెప్పారు, రాము గారు ఇలా చేశారు నాకు అది నచ్చలేదు, సో దానికోసం నామినేట్ చేశాను. ఇంకా సుమన్ గారు కలవండి అన్నింటిలో పాల్గొనండి అన్న కూడా పాల్గొనట్లేదు, అందుకని నామినేషన్ చేశాను. అంటే వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్స్, వాళ్ళని చేయకూడదు, ఎవరైతే గట్టిగా ఆడతారో వాళ్ళని మాత్రమే చేయాలి అని చెప్తా ఉన్నారు. కొంచెం ఎపిసోడ్లో ఏమనిపించిందంటే అంటే కొంచెం జాలీగా బాగుంటుందేమో అనుకున్నాను ఈ ఎపిసోడ్ చూసేటప్పుడు, కానీ అంత జాలీగా అయితే ఏం లేదు, ఎపిసోడ్ కొంచెం సీరియస్గానే జరిగింది. మాధురి గారు అంత రియాక్ట్ కాకుంటే బాగుండేదేమో, అంత సీరియస్గా అవ్వడం అవసరం లేదేమో అనిపించింది. ఇంకా రాబోయే ఎపిసోడ్లు ఎలా ఉంటాయి ఏమో, కానీ చూసేదానికైతే కొంచెం ఇదిగానే ఉంది, బాగుండాలి అని అయితే కోరుకుంటున్నాం. ఎపిసోడ్స్ ఇలానే ఉంటుంది, గొడవలు జరుగుతాయి, వైల్డ్ కార్డ్స్ అంటే ఉన్న వాళ్ళు ఎవరు ఒప్పుకోరు, వాళ్ళకి కొంచెం పవర్ కూడా ఉంది, ఇంకా ఎలా జరుగుతుందేమో చూద్దాము రాబోయే ఎపిసోడ్లు. మీకన్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.